ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలన్నీ పునాది దశలోనే ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. కాబట్టి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది పచ్చి అబద్ధం. బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది అనిత గారి వ్యాఖ్యలు. ఒక్కసారి పులివెందుల మెడికల్ కళాశాలకు వద్దకు వచ్చి పరిశీలించి తర్వాత వ్యాఖ్యానించవలసిందిగా అనిత గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి ఇక్కడ 4 కేటగిరీలు. ఒకటి, ఆసుపత్రికి సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. రెండవది, నర్సింగ్ కళాశాలకు సంబంధించి 100% భవనాలు పూర్తయినాయి. 3 క్వార్టర్స్కు సంబంధించి మిగతా వాటికి సంబంధించి 60% పూర్తయినాయి. మెడికల్ కళాశాలకు సంబంధించి భవనాలకు సంబంధించి 60% పూర్తయినాయి. మిగతా 40% అసంపూర్తిగా ఉన్నాయి. ఇది పులివెందుల మెడికల్ కళాశాల పరిస్థితి. ఆసుపత్రి 100% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది. మిగతా మెడికల్ కళాశాల క్వార్టర్స్ మిగతావి 60% పూర్తయినాయి. దీన్ని ఇప్పుడొచ్చి చూసినా అనిత గారు చూడొచ్చు. నేషనల్ మెడికల్ కమిషన్ ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు 2024 ఆగస్టు 16న పులివెందుల మెడికల్ కళాశాలకు, ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 MBBS సీట్లు కేటాయిస్తూ మంజూరు చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2024 ఆగస్టు 16న వాళ్ళు వచ్చి చూసిన తర్వాతనే. మరి నేషనల్ మెడికల్ కమిషను వాళ్ళు ఏమన్నా అవివేకులా? 50 MBBS సీట్లు ఓన్లీ పులివెందులకు మాత్రం ఎందుకు కేటాయించారు, మిగతా వాటికి ఎందుకు కేటాయించలేదు? ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ కోర్సులు నిర్వహించడానికి అవకాశం ఉంది. ఇమీడియట్గా నర్సింగ్ కళాశాలలో MBBS వాళ్ళకు క్లాసులు మొదలు పెట్టచ్చు. మిగతా ఈ లోపల మెడికల్ కళాశాల పూర్తి చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు కేటాయించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. 15 నెలల్లో ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతాయి కంప్లీట్ చేయలేరా? అటువంటి దీన దుస్థితిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం? బడ్జెట్టే 2025-26 బడ్జెట్టే 3,22,000 కోట్ల రూపాయలు. 3,22,000 కోట్ల రూపాయల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి గతి లేదా ఈ ప్రభుత్వానికి? కానీ ముందుగానే దురుద్దేశంతో ప్రైవేట్ పరం చేయాలనే దురుద్దేశం ఉంది కాబట్టి 2024 సెప్టెంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మాకు ఈ 50 MBBS సీట్లు వద్దు, మేము నిర్వహించలేము అని చెప్పేసి. పర్యవసానంగా నేషనల్ మెడికల్ కమిషన్, కేంద్ర ప్రభుత్వము ఆ 50 MBBS సీట్లు విత్డ్రా చేసుకున్నది. దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశం. ఇక్కడ పులివెందుల మెడికల్ కళాశాల పరిసరాల్లో ఎకరా భూమి విలువ 2 కోట్ల రూపాయలు. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇక్కడ 100 రూపాయల చొప్పున 33 సంవత్సరాలకు 100 రూపాయల చొప్పున లీజు. భూమి విలువేమో ఎకరాకు 2 కోట్లు, కానీ లీజేమో ఎకరాకు 100 రూపాయలు. అది 33 సంవత్సరాలకు. అంటే 50 ఎకరాల భూమిని 100 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 5,000 రూపాయలకు ప్రైవేట్ వాళ్లకు, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంతకంటే సిగ్గుచేటి అనే విషయం మరొకటి ఉంటుందా? శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భలే మంచి చౌకబేరం అని. ఆ విధంగా ఉంది పరిస్థితి.
అంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 5,000 రూపాయలకు చౌకబేరం. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా వచ్చే నష్టాలు, ఒకటి, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ఈ ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది, అనుబంధ ఆసుపత్రుల్లో రోగులు వైద్యానికి ఫీజు చెల్లించాలి. దీనివలన రోగులు, ప్రజలు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులే వైద్య విద్యను అమ్ముకోవడం, ప్రైవేట్ పరం చేయడం ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధం. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ ఆశయాలకు పూర్తి విరుద్ధంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్రంలోని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ జారీ చేసిన జీవో 590ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.